అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విజయవాడలో ఒక ప్రత్యేకమైన హాస్పిటల్కి వచ్చాం. ఈ హాస్పిటల్ ప్రజల కోసం పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది. చూశారు కదా ప్రిమిసెస్ అన్నీ కూడా. అయితే ఈ హాస్పిటల్ ఎలా నడుస్తుంది అనే దానికి ఏంటంటే దాని వెనకాల ఉన్న వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. సో ముందుగా నా పక్కన ఉన్నవారు మైనేని సంపత్ కుమార్ గారు. వారు ఎక్స్ ఎయిర్ ఫోర్స్లో రిటైర్ అయిన తర్వాత సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నారు. మీ కీట్స్ గురించి తెలుసు కదా, నేను కీట్స్లో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ, వారు మా కొలీగు, వారు కూడా కీట్స్లో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ. సో ఇప్పుడు ఈ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ విజయవాడ తీసుకురావడానికి బ్యాక్గ్రౌండ్ వారే. సో నమస్కారం సంపత్ కుమార్ గారు. ఇప్పుడు మీరు ఈ హాస్పిటల్ చాలా చక్కగా రన్ చేస్తున్నారు. అయితే దీన్ని విజయవాడకు తీసుకురావడానికి మీకు ఐడియా ఎలా వచ్చింది, దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, వారి గురించి కూడా చెబితే మన వ్యూవర్స్ అందరూ కూడా ఈ హాస్పిటల్ యొక్క ఆశయం అర్థం చేసుకుంటారు. ఇది యాక్చువల్గా లక్ష్మీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మా లక్ష్మీ ఫౌండేషన్ ట్రస్ట్ అనేది ఒక 13 ఏళ్ళ నుంచి ఉంది. దీన్ని డాక్టర్ అబ్బూరి విద్యాసాగర్ గారిని ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, బేసికల్గా పిహెచ్డి. అవాంటల్ లిమిటెడ్ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. బేసికల్గా మైక్రో ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్కి ఎక్కువ సప్లై చేస్తారు. దాని చైర్మన్ ఆయన. వాళ్ళ మదర్ పేరు మీద ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. అంటే వారు గత 30 సంవత్సరాలుగా ఎంటర్ప్రెన్యూర్గా దానిలో ఉన్నారు. మెడికల్కి న్యూ మెడికల్ ఇక్కడ ఉంది. మేమంతా మెయిన్ చూసే వాళ్ళందరం కూడా నాన్ మెడికల్ అంటే కేవలం ప్రజలకి మనం ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ పెట్టి దీని కింద ఒక రోజున మీ ఇద్దరం మాట్లాడుతుండగా ఎట్లా ఏదన్నా అమ్మగారి పేరు మీద మెడికల్ సైడ్ చేస్తే బాగుంటుంది, ఒక హాస్పిటల్ పెడితే అని అంటే, సరే విజయవాడలో పెట్టండి సార్, మేమంతా చూసుకుంటాం. ఆయన మా మీద నమ్మకం ఉంచి విజయవాడలో ఆల్మోస్ట్ రేపు మార్చికి 2 years అవుతుంది. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఈ హెల్త్ కేర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది, కాస్ట్ పరంగా కానీ, తర్వాత ట్రీట్మెంట్ పరంగా కానీ. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారో తెలియట్లేదు. ఏంటంటే జనరల్గా ఈ ప్రజలందరికీ కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనల్ని ఎక్కడ మోసం చేస్తారో, మన డబ్బు అంతా అయిపోతుంది, ట్రీట్మెంట్ కూడా అవసరం లేని చేస్తారని ఒక అపోహలో ఉన్న అయితే ఇక్కడ ఏంటంటే మీ అందరినీ చూస్తుంటే ఇక్కడ అటువంటిది జరగదని చెప్పేసి మనకు తెలుస్తుంది, కానీ ఇది ప్రజలకు తెలియాలి. అవును సార్, ఇది మేము బేసికల్గా ఏంటంటే తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన వైద్యం, నమ్మకం, వాళ్ళకి ఇక్కడికి వస్తే కరెక్ట్గా మమ్మల్ని డయాగ్నైజ్ చేస్తారు. జబ్బు అనేది ఏ టెస్టులు అయితే కావాలో అయ్యే చేస్తారు అనేది ఒక అవసరం లేని ఉండవు. మన దగ్గర కూడా టెస్టులు కూడా చాలా తక్కువ రేట్లు, హైలీ సబ్సిడైజ్డ్, ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్